హాయ్ ఫ్రెండ్స్, నమస్కారం. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? చాలా రోజుల తర్వాతనైతే కలవడం జరిగింది ఫ్రెండ్స్. అయితే ఈరోజు మన యూట్యూబ్లో భాగంగా స్వర్ణగిరి అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. స్వర్ణగిరి మీకోసం అయితే చూపించడానికైతే రావడం జరిగింది. చూడొచ్చు, కనిపించేది స్వర్ణగిరి టెంపుల్. మన హైదరాబాద్ వరంగల్ హైవే పక్కనే ఆ స్వర్ణగిరి టెంపుల్ అయితే ఉంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇంకా కొన్ని వందల ఎకరాల ల్యాండ్ అయితే టెంపుల్ కోసం తీసుకున్నారు ఫ్రెండ్స్. చూడొచ్చు, ఇంకా కన్స్ట్రక్షన్లోనే ఉంది. ఆ రోడ్డు మార్గం అయితే కన్స్ట్రక్షన్ జరుగుతుంది. సో చూడండి ఎంత బాగుంది ఫ్రెండ్స్ ఆ మందిరు. నేను కూడా ఫస్ట్ టైం వెళ్ళడం, సో మీకోసమనే రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్. చాలా బాగుంది ఆ యొక్క స్వర్ణగిరి. సో ఆ స్వామివారిని కూడా నేను చూపించడానికి ప్రయత్నిస్తాను. సో ఎంట్రన్స్ దగ్గరికి అయితే వచ్చేసాము ఫ్రెండ్స్. స్వర్ణగిరి మెయిన్ ఎంట్రన్స్లో ఉన్నాము ప్రస్తుతం అయితే. సో మీరు కూడా ఎంతమంది వెళ్ళారు, మీరు కూడా వెళ్ళిన వాళ్ళు కామెంట్ రూపంలో చెప్తారని చూస్తున్నాను ఫ్రెండ్స్. సో లోపలికి అయితే మనం ఎంటర్ అయ్యాము. ఇప్పుడు మన వెహికల్ని అయితే పార్కింగ్లో ఉంచాలి. సో పార్కింగ్ చేసుకోవడానికి అయితే 50 రూపీస్ అయితే ఇక్కడ మనకి ఛార్జ్ చేశారు. ఇక పార్కింగ్లో చూడొచ్చు వెహికల్స్ చాలా. 6:30 నుండి అయితే ఇక్కడ చాలా క్రౌడ్ అయితే స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ టెంపుల్ నైట్ వ్యూ చాలా బాగుంటుందంట. సో చూడొచ్చు, అదే టెంపుల్ ఎంత ప్రశాంతంగా ఉందో చూడండి. వావ్, వాట్ ఏ బ్యూటిఫుల్ టెంపుల్. సో 6 నుండి 9 వరకు చాలా క్రౌడ్. అండ్ ఆ లైటింగ్లోనే ఆ యొక్క టెంపుల్ అయితే చాలా అందంగా కనిపిస్తుందంట. అందుకోసమే మేము కూడా ఈవినింగ్ రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్. సో ఇది స్వర్ణగిరి యొక్క టెంపుల్. ఈ టెంపుల్ జిఆర్ స్వామి వారి ట్రస్ట్ అయితే నిర్వహిస్తుంది ప్రస్తుతానికి. సో చాలా పెద్ద కట్టడాలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది మెయిన్ ఎంట్రన్స్. టెంపుల్ పైకి వెళ్ళడానికి అయితే ఎంట్రన్స్లో ఆ గరుడ స్వామి అయితే మనకి కనిపిస్తున్నారు. ఇక్కడ స్వామివారి పాదాలు అయితే చాలా పెద్దగా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ పాదాల దగ్గర మనం ఫస్ట్ మొక్కిన తర్వాత ఆ టెంపుల్కి అయితే వెళ్ళడం జరుగుతుంది. సో మీరు ఎంతమంది చూశారు ఫ్రెండ్స్ స్వర్ణగిరి? చూడని వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. చూసిన వాళ్ళు ఉంటే మీ యొక్క ఎక్స్పీరియన్స్ని మాతో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. చాలామంది సబ్స్క్రైబర్ అయితే చేసుకోలేరు ఫ్రెండ్స్. ఇంకా లైక్ చేయండి, ఫాలో చేయండి. ఇన్స్టాగ్రామ్లో akrisna3188 అని ఉంటుంది ఫ్రెండ్స్ నా ఇన్స్టాగ్రామ్ ఐడి. దయచేసి ప్రతి ఒక్కరూ ఫాలో చేయండి. మీ ఫాలో వల్లనే నాకైతే మన జీవితం అయితే కొనసాగుతుంది ఫ్రెండ్స్. సో స్టార్ట్ అయ్యాము స్వామివారి ఆ టెంపుల్లోకి. చాలా మెట్లయితే ఉన్నాయి ఫ్రెండ్స్, కానీ మనం ఎక్కుతున్నామన్న ఆలోచన అయితే రాలేదు. అంతా చూసుకుంటూ అయితే చేరిపోయాము. ఇక్కడ టికెట్ కౌంటర్, దర్శనానికి స్పెషల్ దర్శనం ఎంట్రీ ఇలా ఉంటాయి ఫ్రెండ్స్. సో చూడొచ్చు స్వామివారి స్వర్ణగిరి టెంపుల్ ఎలా ఉందో. అది మెయిన్ ఎంట్రన్స్ ఫ్రెండ్స్. లోపలికి వెళ్ళే మార్గం అది గుడి యొక్క. సో టికెట్స్ తీసుకున్న తర్వాత ఫోన్స్ అయితే అలో చేయలేదు ఫ్రెండ్స్ లోపలికి. బయటనే కవర్ అయితే చేశాను వీడియో.
చాలా పెద్దగా ఉంది ఫ్రెండ్స్. టెంపుల్ అయితే కన్నుల వైభవంగానైతే ఉంది ఫ్రెండ్స్. వాస్తవంగా నైట్ వ్యూ అయితే చాలా బాగుంటుంది. డే టైంలో అయితే మరి ఎండ ఎక్కువ అవుతుందని చెప్పారు. సో మళ్ళీ ఇక్కడ నుండి యాదాద్రి కూడా నైట్ వ్యూలోనే చాలా బాగుంటుంది అని చెప్పారు. మేము అక్కడికి వెళ్దామంటే టైం సరిపోలేదు ఫ్రెండ్స్, అక్కడ వీడియో కవరేజ్ అయితే చేయలేదు. సో యాదాద్రి స్వామివారిని మరొకసారి డే టైంలో షూట్ చేస్తానని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో అక్కడ నుండి అయితే మేము లోపల దర్శనం తర్వాత ఇవన్నీ మళ్ళీ మేము బయటకు వచ్చేసాము. ఆల్రెడీ వచ్చిన తర్వాత షూట్ చేసిన విజువల్స్ ఇవన్నీ. ఆ టెంపుల్ పైన ఆ నామాలు చాలా అదే ఎక్స్ట్రాడినరీ ఉంటుంది. మనం చాలా రీల్స్లో చూసాము, వీడియోస్లో చూసాము. ఆ డే టైంలో తీస్తే బాగుంటుంది. అది కూడా డ్రోన్ కెమెరాలు అయితే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. సో ఇక్కడ మనకి అవన్నీ అలౌ లేదు ఇప్పుడైతే. ఇక ఆ యొక్క స్వామివారు మన అనంత పద్మనాభ స్వామివారు అయితే కోనేరులో ఉన్నారు కదా, అక్కడనైతే వచ్చాము. సో చూడండి ఫ్రెండ్స్, ఆ విష్ణుమూర్తి కోనేటి మధ్యలో ఎప్పుడు పడుకొని ఉంటారు స్వామివారు. సో మెయిన్ ఇదే ఆ టెంపుల్కి అట్రాక్షన్ అయిన వ్యూ అంటే ఇదే ఫ్రెండ్స్. ఈ యొక్క వ్యూ కోసమే నేనైతే రావడం అయితే జరిగింది. చాలాసేపు అయితే అక్కడనే ఉన్నాను ఫ్రెండ్స్ విత్ మై ఫ్యామిలీ. అండ్ హైదరాబాద్ నుండి చుట్టుపక్కల చాలా భక్తులు అయితే వచ్చేస్తున్నారు. వీకెండ్లో కానీ సండే సాటర్డే చాలా బాగుంటుంది ఇక్కడ ఆ క్రౌడ్తోనైతే. సో మీరు కూడా వెళ్ళండి ప్రతి ఒక్కరు. ఇది చూడాల్సిన ప్లేస్ ఫ్రెండ్స్. కంపల్సరీ కామెంట్ చేయండి. సో మన ఛానల్ అయితే కొంచెం ఆదరించండి ఫ్రెండ్స్. నేను అనుకున్నంత ఇది అయితే మూవ్ అవుతలేదు. సో మీరే ముందుండి నడిపించాలని కోరుకుంటున్నాను. చాలా హైట్లో ఉందండి, చాలా హైటు. రెండు కళ్ళు అయితే సరిపోలేదు ఫ్రెండ్స్. ఇంకా వాటర్ అయితే తక్కువ ఉన్నాయి కోనేటిలో, కొంచెం ఉంటాయంట వాటరు. సో ఇప్పుడైతే లేదు. ఓకే, సో మరి మీరు కూడా మీ ఎక్స్పీరియన్స్ని మాతో షేర్ చేసుకోగలరని కోరుతున్నాను. మరొకసారి ఆ నామాలను అయితే చూపిస్తున్నాను. ఇక ప్రత్యేక ఆకర్షణ అంటే ఆంజనేయ స్వామి గారు. స్వామి అంజనా అయితే చాలా పెద్ద ఐడియల్ అయితే ఉంది ఫ్రెండ్స్, చాలా బాగుంది. ఇక్కడే చాలా మంది అయితే ఉంటారు ఫ్రెండ్స్. సో ఇది ఆ యొక్క స్వామివారి స్వర్ణగిరి. లోపల వెంకటేశ్వర స్వామివారు అయితే చాలా పెద్దగా ఉంది. ఆ విగ్రహం అయితే చాలా పెద్దగా ఉంది ఫ్రెండ్స్. మన తిరుమల తిరుపతి దేవస్థానంలో స్వామివారు ఎలా ఉంటారో అలానే ఉంది, బట్ ఇంకొంచెం హైట్ ఉంది చాలా. సో మళ్ళీ మనం అదంతా చూసేసుకొని రిటర్న్ అవుతున్నాం ఫ్రెండ్స్. రిటర్న్ వ్యూ కూడా మీకు చూపిస్తున్నాను. సో మీరు నా ఛానల్ని ఆదరిస్తారని ప్రతి ఒక్కరు, కొంతమంది సబ్స్క్రైబ్ చేస్తుళ్ళు, మళ్ళీ అన్సబ్స్క్రైబ్ చేస్తుళ్ళు. చాలా బాధేస్తుంది ఫ్రెండ్స్. ఎప్పుడు అప్ డౌన్ అవుతుంది. ఎందుకు అలా అవుతుందో అర్థం కావట్లేదు. నన్ను ఒక్కసారి సబ్స్క్రైబ్ చేస్తే అలానే ఉంచండి ఫ్రెండ్స్, దయచేసి వెళ్ళిపోకండి. సో మీ వ్యూస్ వల్లనే ఛానల్ ముందుకెళ్తుందని నేను అనుకుంటున్నాను. ఆ స్వామివారి పాదాలు అయితే చూడొచ్చు.
సో ఇది ఫ్రెండ్స్, మళ్ళీ మేము ఇక్కడ నుండి యాదగిరి నరసింహస్వామి టెంపుల్కి అయితే బయలుదేరుతాం ఇప్పుడు. సో అక్కడ మరి వీడియో పాసిబుల్ అవుతుందో లేదో, వీలైనంత వరకు అయితే మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. సో ఇది ఆ యొక్క స్వర్ణగిరి దేవాలయం. ఎలా ఉందో మీరు కామెంట్ చేయండి. ఇంకా ఏమేమి కావాలో కూడా ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీ అమూల్యమైన సజెషన్స్ ఇవ్వండి. ఏం చేయమంటారు, ఇంకా ఎలాంటి వీడియోస్ చేయమంటారు కూడా మాకు సజెషన్ ఇస్తారని కూడా నేను ఆశిస్తున్నాను. నమస్కార్, ధన్యవాద్.